నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా. హాయ్, ప్రైజ్ ద లార్డ్. అందరికీ షలోం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున మీ అందరికీ సమాధానం కలుగును గాక. మీ అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఈరోజు మనము ధ్యానించబోయే అంశము, కుక్కలు ఆత్మలను చూడగలవా లేదా ఇతర జంతువులు ఏవైనా కానీ ఆత్మలను చూడగలుగుతుందా అనేటటువంటి విషయాన్ని ఈరోజు మనం ధ్యానిస్తాం. అయితే ఆధునిక శాస్త్రం ప్రకారం కుక్కలు ఆత్మలను చూడగలుగుతుంది అనే దానికి ఎటువంటి ఆధారము లేదు. అలాగే ఈ యొక్క విషయాన్ని బైబిల్లో కూడా ఎక్కడ ప్రస్తావించబడలేదు. కేవలం కుక్కలు మాత్రమే కాదు, ఏ జంతువులు కూడా ఆత్మలను చూడగలుగుతుంది అనే దానికి ఆధునిక శాస్త్రం ప్రకారం ఇప్పటివరకు ఎటువంటి ఆధారం అయితే లేదు. అయితే కుక్కలు రాత్రిపూట అరవడానికి గల కొన్ని కారణాలను అయితే మనం ఇప్పుడు చూద్దాం. అయితే కుక్కలు రాత్రిపూట అరవడానికి గల కారణాలలో కొన్ని, అదేంటంటే పగటిపూట చాలామంది ప్రజలు సంచరిస్తూ ఉంటారు. సో రాత్రిపూట పగటిపూటని పోల్చి చూస్తే రాత్రి అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది, ఎటువంటి శబ్దాలు అనేవి ఉండవు. సో అటువంటి టైంలో ఈ యొక్క కుక్కలు ఏవైనా చిన్న జంతువులను చూసినా, లేదంటే పాములు, కప్పలు ఇటువంటి ఏవైనా జంతువులను చూసినప్పుడు కూడా ఈ కుక్కలు అనేది అరవడం జరుగుతుంది. అదేవిధంగా ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి ఎవరైనా వచ్చినట్లయితే వారిని దూరంగా ఉన్నప్పుడే కుక్కలు అనేవి చూసి గట్టిగా అరుస్తూ వాళ్ళ మీద అటాక్ చేయడం కూడా మనం చూసే ఉంటాము. అయితే ఈ కుక్కలు చాలా దూరంలో ఉన్నటువంటి ఏదైనా ఆబ్జెక్ట్స్ లేదంటే కొన్ని వస్తువులు కదలడాన్ని చూసి అవి భ్రమపడి దాని మీద కూడా అరుస్తూ ఉంటాయి. సో అందువలనే ఎవరైనా సరే, లేదంటే మన సొంత ఏరియాకే మనము రాత్రిపూట వెళ్ళినప్పుడు కుక్కలు అరుస్తూ మన మీదకి పరిగెత్తుకుంటూ రావడం చూస్తాము. అది ఎప్పుడైతే మన దగ్గరికి రావడం మనం గమనించి మనం శబ్దం అయితే చేస్తామో అవి మనల్ని గుర్తుపట్టి వెంటనే అది సైలెంట్గా ఉండిపోతుంది. అయితే మనందరికీ తెలుసు, కుక్క విశ్వాసం గల జంతువు అని కూడా మనం వింటూ ఉంటాము. ఎందుకంటే కుక్క చేసేటటువంటి పనులు చాలా అద్భుతంగా ఉంటాయి. అవి మనుషుల పట్ల విశ్వాసాన్ని చూపిస్తాయి. అదేవిధంగా మనము దానికి ఏదైనా ట్రైనింగ్ ఇచ్చి ఆ విధంగానే చేయమని చెప్తే అది ఖచ్చితంగా ఆ విధంగానే చేస్తుంది. అందువలననే కుక్కలని చాలా సందర్భాలలో మనము వినియోగిస్తూ ఉంటాము. అది ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్లలో కానీ, లేదంటే ఆర్మీ యొక్క డిపార్ట్మెంట్లలో కూడా మనం వాడడం చూస్తూ ఉంటాము. కుక్కలు వాసన పసిగట్టడంలో చాలా ఆరితేరి ఉంటాయి. అందువలననే ఈ యొక్క కుక్కలను డాగ్ స్వాట్స్ ట్రైనింగ్ ఇచ్చి ఈ బాంబ్స్ అనేవి సంఘ విద్రోహ శక్తులు ఎక్కడైతే పెడతారో వాటిని గుర్తించడానికి కుక్కలు చాలా సహాయపడతాయి. అయితే కుక్కలు రాత్రి సమయంలో అరవడానికి అనేక కారణాలు ఉన్నాయి. కుక్కలు అరవడంతో పాటు కొన్నిసార్లు ఊలలు కూడా వేస్తూ ఉంటాయి. అయితే మనం గమనిస్తే ఊర్లలో చాలా వరకు కుక్కలు ఏదైనా రాత్రిపూట సమయంలో అవి ఊలలు వేసినప్పుడు అక్కడ ఎవరైనా చనిపోతారని చాలామంది భ్రమపడుతూ ఉంటారు. అందువలనే అది కుక్కలు ఊలలు వేసిన వెంటనే ప్రజలు రాళ్ళు తీసుకొని దాన్ని కొట్టడం మనం అనేక సార్లు చూసే ఉంటాం. అయితే కుక్కలు అరవడానికి గల కారణాలు, రాత్రిపూట అవి ఒంటరిగా ఉండడం వల్ల అది లోన్లీగా ఫీల్ అవుతుంది. సో అటువంటి సందర్భాలలో కూడా అవి అరవడం అనేది జరుగుతుంది. లేదంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్స్, లేదంటే దూరం నుంచి ఏదైనా ఒక వస్తువుని చూసినప్పుడు కూడా, చీకట్లో ఏదైనా చూసినప్పుడు కూడా అది అరవడం అనేది జరుగుతుంది. అది ఏదైనా కావచ్చు, ఆత్మలైతే కాదు. సో ఇటువంటి సందర్భాలలో కుక్కలు అరుస్తుంది. అలాగే దానికి బాగా ఆకలేసినప్పుడు కూడా అది అరవడం జరుగుతుంది. కొన్నిసార్లు ఈ యొక్క కుక్కల గుంపు వాటి యొక్క ఫ్యామిలీ మెంబర్స్, అంటే ఈ యొక్క కుక్కలు ఏవైతే ఉన్నాయో ఒక కుక్క మరొక కుక్కతో సంభాషణ అనేది కమ్యూనికేట్ చేసే సందర్భంలో కూడా అరవడం అనేది మనం చూస్తూ ఉంటాము. అయితే బైబిల్ ప్రకారం మృగాల ప్రవర్తన లేదా జంతువుల ప్రవర్తన దేవుని సృష్టి యొక్క భాగం. అలాగే బైబిల్ జంతువుల గురించి ఏం చెప్తుందో మనం ఇప్పుడు చూద్దాం. దేవుడు కేవలం మనుషులకు మాత్రమే దేవుడు కాదు. దేవుడు ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రాణిని తను సృష్టించాడు. తను నోటి మాట ద్వారా ఈ యొక్క భూమి
అలాగే జంతువులను సృష్టించాడు. కానీ కేవలం మనిషిని మాత్రమే మట్టిని పిసికి ఒక ఆకారం చేసి మన ముక్కు అంటే నాసికా రంధ్రం ద్వారా తన యొక్క జీవవాయువును ఊది మానవుని సృష్టించడం మనం బైబిల్లో చూసే ఉన్నాం. అయితే బైబిల్ ప్రకారం దేవుడు మనుషులకే కాదు జంతువులకు కూడా సహాయం చేయగలడు. అటువంటి రిఫరెన్సెస్ మనం బైబిల్ ద్వారా ఇప్పుడు చూద్దాం. అలాగే బైబిల్లో కుక్కను అపవిత్రతతో కూడిన జంతువుగా మనం చూడడం జరుగుతుంది. ఫిలిప్పీయులకు 3వ అధ్యాయము 2వ వచనం మనం చూస్తున్నట్లయితే, కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి, దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండుడి, ఈ ఛేదనను ఆచరించే వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. దీని అర్థం కుక్కలు కొన్నిసార్లు అది వామిటింగ్ చేసిన తర్వాత దాని వాంతిని అది తినడానికి ప్రయత్నిస్తుంది. అలాగే మనిషి తన యొక్క పాత జీవితాన్ని లేదా పాత పాపాన్ని ఎప్పుడైతే తను ఒప్పుకొని దానిని విడిచిపెట్టి పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నిస్తాడో అదే విధంగా జీవించడానికి ప్రయత్నించాలి. అంతేగాని తిరిగి తన యొక్క పాత జీవితాన్ని లేదంటే గతంలో చేసినటువంటి పాపాన్ని తిరిగి ఆచరించడం కానీ అదే విధంగా జీవించడానికి మాత్రం మనం ప్రయత్నం చేయకూడదు. అలాగే కీర్తనకారుడైనటువంటి దావీదు రాసిన కీర్తనల గ్రంథము 140వ కీర్తన 9వ అధ్యాయం మనం చూస్తే, పశువులకును అరచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారం ఇచ్చేవాడు. అలాగే అదే కీర్తనల గ్రంథము 104వ అధ్యాయము 20వ వచనం మరియు 27వ వచనం మనం చూస్తే, నీవు చీకటి కలుగజేయగా రాత్రి ఎగుచున్నది, అప్పుడు అడవి జంతువులన్నీ తిరుగులాడుచున్నవి. తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదవనియు, ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. చూశారు కదా, కేవలం మనుషులు మాత్రమే కాదు జంతువులు కూడా వాటి యొక్క ఆపద కాలంలో దేవునికి మొరపెట్టడం మనం చూస్తున్నాం. అలాగే యావేలు గ్రంథం 1వ అధ్యాయము 20వ వచనంలో మనం చూస్తే, నదులు ఎండిపోవుటయు అగ్ని చేత మేత స్థలములు కాలిపోవుటయు చూచి పశువులన్నీ నీకు మొరపెట్టుచున్నవి. అంటే జంతువులు వాటి యొక్క కష్టకాలంలో దేవునికి మొరపెట్టడం మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా బైబిల్లో 2 జంతువులు మాట్లాడడం అనేది మనం చూస్తాము. మొదటిది సర్పము ఆదాము అవ్వలను వాళ్ళతో మాట్లాడడం మనం బైబిల్లో చూస్తాము. అలాగే గాడిద కూడా బైబిల్లో మాట్లాడడం మనం చూస్తాము. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 28వ వచనం చూస్తే, అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చెను గనుక అది, నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, నేను నిన్నేమి చేసి తినని బిలాముతో అనెను. అయితే బిలాము అనబడే వ్యక్తి గాడిదని ఒక సందర్భంలో పదే పదే కొట్టడం వలన దేవుని యొక్క వాక్కు వలన ఈ యొక్క గాడిద బిలామితో మాట్లాడినటువంటి సందర్భంలో ఈ యొక్క వచనాలు అనేది చెప్పబడింది. సో చూశారు కదా, ఈ కుక్కలతో పాటు అనేక జంతువులు వాటికి హాని కలిగినప్పుడు లేదంటే ఆపద కలిగినప్పుడు లేదంటే కొన్నిసార్లు వాటికి ఆహారం అనేది దొరకపోయినప్పుడు అది బాధతో దేవునికి మొరపెట్టడం మనం చూస్తూ ఉంటాం. అయితే కుక్కలు అనేవి కొన్నిసార్లు వాటికి ఆహారం అనేది దొరకపోయినప్పుడు అది చాలా వింతగా ప్రవర్తిస్తుంది. కొన్నిసార్లు మనుషుల మీద పడి కరవడం కూడా మనం అనేక సందర్భాల్లో చూసే ఉన్నాము. అయితే దేవుడు ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క జంతువుని ప్రతి ఒక్క ప్రాణిని మనిషి కోసం సృష్టించాడు. అలాగే మనిషికి ప్రతి ఒక్క జంతువు పైన అధికారం ఉంది. అందువలననే మనము కొన్ని జంతువులని మనం రకరకాలుగా ఉపయోగించడం జరుగుతుంది. అయితే జంతువులపైన మనకి అధికారం మాత్రమే కాదు, బాధ్యత కూడా ఉన్నది. అందువలననే మనం ఇంట్లో ఏదైనా చేసుకున్నటువంటి ఆహారం ఏదైనా వేస్ట్ అయినప్పుడు దానిని దూరంగా పారేయకుండా ఇటువంటి జంతువులకి మనం అందిస్తే వాటి ఆకలి అనేది తీరుతుంది. సో అందువలననే మన ఇంట్లో ఏదైనా ఆహారం అనేది వేస్ట్ అయినప్పుడు దానిని దూరంగా పారేయకుండా మనము దగ్గరలో ఉన్నటువంటి కుక్కలకి కానీ లేదా ఇతర జంతువులకు కానీ మనం ఆహారం పెడితే వాటి ఆకలిని మనము తీర్చిన వారం అవుతాము. సో ఈ యొక్క కారణాల వలన కుక్కలు రాత్రిపూట మొరగడం అనేది జరుగుతుంది. అంతేకాని అది దేన్నో ఒక ఆత్మను చూసి లేదంటే వాటికి దయ్యాలు కనిపిస్తాయని కాదు. అటువంటి ఆధారాలు అయితే ఇప్పటి వరకు ఎక్కడ అనేది జరగలేదు. బైబిల్ అనేది చాలా ఖచ్చితత్వము.
సైన్స్ ప్రకారంగా అయితే ఇది నిరూపించబడింది. ఈ యొక్క విషయమే కాదు, అనేక సందర్భాలలో బైబిల్ ఖచ్చితమైన పుస్తకమని నిరూపించబడింది. సో ఇది కుక్కలు కానీ లేదా ఇతర జంతువులు కానీ రాత్రిపూట అరవడానికి గల కారణాలు. ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ విషయం మీకు నచ్చితే ఈ యొక్క వీడియోని ఇతరులకు షేర్ చేయండి. అదేవిధంగా ఎవరైనా కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇతరులకు కూడా షేర్ చేయండి. మరి ఒక అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.